హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పబ్లిక్ గార్డెన్కి వచ్చాను. సో ఈ పబ్లిక్ గార్డెన్ రావడానికి కారణం ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన వీడియో చివరి వరకు చూడండి. సో 2 థింగ్స్ ఉన్నాయి, అవి ఈరోజు మీతో షేర్ చేసుకుంటా. సో వీడియో చివరి వరకు చూడండి, నేను లాస్ట్లో చెప్తాను. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు గ్రౌండ్ లోపలికి వెళ్తున్నాము. సో గ్రౌండ్ లోపలికి వెళ్ళే దానికంటే ముందు ఇక్కడ ఒక చిన్న గేట్ ఉంటుంది, దీని నుండి లోపలికి వెళ్ళాలి. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ వార్మప్ చేస్తూ ఉన్నారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చూపిస్తా, చాలా మంది ఉంటారు ఇక్కడ. పబ్లిక్ గార్డెన్ అంటే ఇక్కడే పబ్లిక్ ఎక్కువ ఉంటారు మార్నింగ్ టైంలో. సో చూడండి, సో ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ మీరు కూడా ఇక్కడ పబ్లిక్ గార్డెన్ మార్నింగ్ టైంలో రండి, చాలా బాగుంటుంది. జాగింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది ఇక్కడికి రాస్తే. సో చూడండి ఎంత బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్, సరౌండింగ్స్ కానీ. సో మనం ఇంకా ముందర వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి మంచి మంచివి, మీకు చూపిస్తా, మీరు కూడా చూడండి. అండ్ వీడియో చివరి వరకు చూడండి. నేను పబ్లిక్ గార్డెన్కి రావడానికి కారణం ఏందో చెప్తా అనేసి అన్నా కదా. సో వీడియో చివరి వరకు చూడండి, నేను లాస్ట్లో చెప్తాను. సో చూడండి, ఎక్కడ చూసినా పబ్లిక్ ఉంటారు ఇక్కడ. సో మార్నింగ్ టైం కదా, ఇక్కడ ఎక్కువ రన్నింగ్ చేయడానికి, తర్వాత జాగింగ్, యోగా, సో చాలామంది ఇక్కడికి వస్తారు. సో స్మాల్ టెంపుల్ లాంటివి ఇక్కడ. సో వే టు ఆసిఫ్ టెన్నిస్ క్లబ్. సో స్టార్టింగ్లోనే 2 విషయాలు చెప్తాను కదా. సో మొదటి విషయం ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు కూడా చూడండి అదేంటి అనేది. సో ఇక్కడ ఎక్కువ టెన్నిస్ ఆడుతారు, ఇది ఆసిఫ్ టెన్నిస్ క్లబ్ అంట. లోపల టెన్నిస్ మాత్రం ఎవరు ఆడట్లేరు, ఒక 2 ఆడుతున్నారు ఇక్కడ. సో ఆల్మోస్ట్ నేను దగ్గరకు వచ్చాను, అదేంటో చెప్తాను. సో పైకి వెళ్తున్నా. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ విషయం ఒకటి చెప్తాను కదా. సో అదేంటంటే, సో ఇక్కడనే నేను హైదరాబాద్కు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది ఇక్కడనే పబ్లిక్ గార్డెన్లో. ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత. సో దాదాపుగా ఒక 6 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు మన స్టార్టింగ్లో హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్తగా ఉంటుంది, ఏం తెలియదు. సో అట్లా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫస్ట్ టైం నా బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసాము. సో సేమ్ ఇదే ఎగ్జాక్ట్ ప్లేస్గా. సో ఇక్కడ కూర్చొని కేక్ కట్ చేసి మా ఫ్రెండ్స్ తోటి కొద్దిగా అట్లా ఒక 5-10 మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేసి తర్వాత గ్రౌండ్ మొత్తం తిరిగినాము. సో అది ఇప్పటికి గుర్తుంది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడనే మేము కూర్చున్నాము. సో ఇక్కడ అది ఆ ప్లేస్ మాట్లాడుకుంటూ అట్లా టైం స్పెండ్ చేసాము ఇక్కడ ఫ్రెండ్స్ తోటి. సో అది మర్చిపోలేను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం హైదరాబాద్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది ఫ్రెండ్స్ తోటి, అంటే అది ఇక్కడనే పబ్లిక్ గార్డెన్లో. సో ఆ విషయం చెప్పాలా, సో షేర్ చేసుకోవాలి మీతో అనేసి ఈరోజు పబ్లిక్ గార్డెన్కి రావడం జరిగింది. సో ఇది ఫస్ట్ విషయం. అండ్ ఇంకొక విషయం ఉంది ఇదే పబ్లిక్ గార్డెన్లో, ఆ విషయం ఏంటో కూడా మీకు చూపిస్తాను. సో చూడండి. రెండో విషయం అన్నా కదా, సో అది కూడా మీకు చూపిస్తాను. వెళ్ళే దారిలో ఉంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా రెండో విషయం చెప్తాను కదా. సో అక్కడికి కూడా వచ్చేసాను. సో అదేంటి మీకు కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి. సో సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడనే ఆ బస్ ఎక్కడ ఉందో సేమ్
అక్కడనే మేము 10th క్లాస్లో ఇక్కడికి టూర్కి వచ్చాము హైదరాబాదు. సో హైదరాబాద్ టూర్ వచ్చినప్పుడు మేము మొత్తం తిరిగిన తర్వాత అక్కడ మార్నింగ్ లేచి చార్మినార్, తర్వాత అక్కడ బిర్లా మందిర్, సాలార్జంగ్ మ్యూజియము అక్కడ వెళ్ళిన తర్వాత సో ఈవినింగ్ టైం అయిపోయేసరికి మేము ఇక్కడ పబ్లిక్ గార్డెన్ దగ్గర, అంటే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వస్తాం, మన అసెంబ్లీ ఉంది కదా, సో అక్కడ నుంచి వస్తారు. సో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మేము స్టే చేసాము. సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడనే మన బస్సు. తర్వాత ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ తోటి, అంటే మా టీచర్లు, సో వాళ్ళందరం ఇక్కడనే లైన్గా కూర్చున్నాం అన్నట్టు. సో ఇదే ప్లేస్ ఇక్కడనే 10th క్లాస్లో మా టీచర్ వాళ్ళు ఇక్కడ టూర్కి తీసుకురావడం జరిగింది హైదరాబాద్కు. సో ఫస్ట్ టైం నేను రావడము, సో కొద్దిగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మన హైదరాబాద్ అంటే. ఆ ఫస్ట్ టైము అంటే 10th క్లాస్ అప్పుడు టూరు, సో కొద్దిగా ఏదో చూడాలా ఏదో ఉంటుంది అనుకుంటాం. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే ఏం లేదు, బట్ అప్పుడు ఎగ్జైట్మెంట్ కాబట్టి. సో ఇదే ఎగ్జాక్ట్ ప్లేస్ ఇక్కడనే మేము అప్పుడు, అంటే హైదరాబాద్ అంటే ఏ చిన్న విషయం చూసినా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేది. బట్ నాకు ఇప్పటికి స్టిల్ గుర్తుంది, మా ఫ్రెండ్స్, మా టీచర్స్, మేము సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏదైతే ఉందో బస్సు, సో అదే బస్సు అక్కడ మేము. తర్వాత కొద్దిగా ముందర మా వాళ్ళు ఫుడ్ అడ్డుకొని ప్రిపేర్ చేసి ఈవినింగ్ టైంలో తిన్నాము. సో సెకండ్ విషయం అన్నా కదా, ఇదే విషయం అది. సో అప్పుడు చాలా ఒక ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యాము. సో మా 10th క్లాస్ వాళ్ళకు గుర్తుందో లేదో తెలియదు కానీ, బట్ నాకు మాత్రము స్టిల్ ఇప్పటికి కూడా గుర్తుంది. ఎందుకంటే అంత నేను అదొక మెమరబుల్ మూమెంట్గా ఫీల్ అయ్యాను అండ్ చాలా ఎంజాయ్ చేశాను. నేను పర్సనల్గా ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత, నేను తిరిగిన తర్వాత కొన్ని విషయాలు తెలిసింది అన్నమాట. అరే మేము 10th క్లాస్లో ఇక్కడికి వచ్చాము కదా, సో ఈ ప్లేస్కి వచ్చాను కదా అని ఇక్కడ చూసిన తర్వాత నాకు అప్పుడు ట్రిగర్ అయింది అన్నమాట. సో 10th క్లాస్లో మాకు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ప్రతి మూమెంట్ మెమరబుల్ మూమెంటే. ఎందుకంటే ఆ చూడాలన్న ఆ ఎగ్జైట్మెంటు, సో ఏదో మన హైదరాబాద్లో వచ్చినాం, సో ఏదో చూడాలని అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్గా అదే ఎగ్జైట్మెంట్ తోటి నేను ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకున్నా. సో స్టిల్ ఇప్పటికి కూడా మనకు గుర్తుంది. అంటే అసెంబ్లీ నుండి కొద్దిగా ముందరికి వస్తే ఒక కమన్ లాగా ఉంటుంది, సో అందులో నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది. సో అక్కడ ఉంది కదా చూడండి, వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. సో అందులో నుంచి ఇక్కడ బస్ అనేది రావడం జరిగింది. సో సేమ్ ఇదే ప్లేస్ నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. సో ఇక్కడనే మేము వండుకొని తర్వాత ఫ్రెండ్స్ అందరం ఇక్కడ మంచిగా చిట్ చాట్ చేసుకుంటూ, మా టీచర్స్ వాళ్ళు, సో చాలామంది ఇక్కడ ఉండే మేము. నాకు ఇప్పటికి గుర్తుంది. సో ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలా, మీతో చెప్పుకోవాలని చెప్పాను కదా. సో ఈ సెకండ్ విషయము, ఫస్ట్ విషయం అక్కడ వచ్చేసి నా బర్త్డే. సో బర్త్డే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను సెలబ్రేట్ చేసుకున్నాను కదా. సో అప్పుడు అది కొత్త హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది, కొద్దిగా కొత్తగా మనము ఏ ప్లేస్ చూడం కాబట్టి అది వేరేలాగా ఉంటుంది, చెప్పలేము మాటలు మనము. సో అది ఫస్ట్ టైం మన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. కానీ హైదరాబాద్కి నేను ఫస్ట్ టైం రావడము, తర్వాత మా ఫ్రెండ్స్ తోటి, అది 10th క్లాస్లో టూరు. సో ఆ టూరు ఇక్కడ స్టే చేసినాము. ఎందుకంటే ఇక్కడ మేము వండుకొని మా ఫ్రెండ్స్ అందరము, మా టీచర్స్తో పాటు అందరం కలిసి కూర్చొని ఇక్కడ అందరం తిన్నాము. సో అందుకు ఇది మెమరబుల్ మూమెంట్. అండ్ నాకు ఇక్కడ చాలా గుర్తుంది, మేము ఫ్రెండ్స్ అందరం కలిసి సో ఇదే రూట్లో సో ఇక్కడ నడుచుకుంటూ అట్లా ముందరికి వెళ్ళాము. సో నేను స్టార్టింగ్లో ఎంట్రెన్స్ అని చెప్పాను కదా, పబ్లిక్ గార్డెన్ ఎంట్రెన్స్. సో అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాము. సో ఇక్కడనే నాంపల్లి స్టేషన్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఆ ట్రైన్ సౌండ్ లాంటిది మీకు వినబడుతుంది కావచ్చు, నాంపల్లి స్టేషను. సో అక్కడ నాంపల్లి స్టేషన్ ఉంటుంది. సో నాకు ఇప్పటికి కూడా గుర్తుంది, ప్రతి మూమెంట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. సో చాలామంది మన విలేజెస్ నుండి టూర్కి వస్తారు కదా, ఇక్కడనే స్టే చేయడానికి మంచి ప్లేస్ అన్నట్టు, ఇక్కడనే స్టే చేస్తారు. సో ఈ పార్కింగ్ ఏరియా కావచ్చు, నాకు తెలియదు, బట్ మేము ఆ టైంలో వచ్చాం కాబట్టి నేను అనుకుంటున్నా ఈ పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ బస్సులు ఆపడము, సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఎంజాయ్ చేసిన మూమెంట్. అండ్ మా 10th క్లాస్ బ్యాచ్, సో ఎవరైనా మా 10th క్లాస్ బ్యాచ్ మీరు నా వీడియో చూస్తే తప్పనిసరిగా మన వీడియోలో కామెంట్ చేయండి, ఎవరు వచ్చారు, సో మీకు గుర్తుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మీరు కూడా మీ క్లాస్మేట్స్తో కావచ్చు, లేకపోతే మీ 10th క్లాస్ వాళ్ళతో ఫస్ట్ టైం ఎక్కడికి తీసుకెళ్లారు, అంటే ఏ ప్లేస్కు టూర్కి తీసుకెళ్లారు అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. స్కూల్ నుండి నైట్ టైంలో స్టార్ట్ అయితే మార్నింగ్ 6 or 5:30 ఏమో రీచ్ అయ్యాము. సో అక్కడ కాచిగూడలో ఒకటి ఉంటుంది ఆశ్రమము, అంటే ఇట్లా మన బయట నుంచి వచ్చిన వాళ్ళకు తక్కువ ధరలో, లేకపోతే అక్కడ ఫ్రీగా అకామిడేషన్ అనేది ఉంటుంది. సో అక్కడ ఫ్రెష్ అయిన తర్వాత మేము ఇక్కడ హైదరాబాద్ మొత్తం తిరగడం జరిగింది.
లాస్ట్ టైంలో ఇక్కడ నాంపల్లి దగ్గరికి వచ్చి స్టే చేసి ఫుడ్ వండుకొని తర్వాత ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. సో మీరు కూడా 10th క్లాస్లో ఎక్కడికి వెళ్ళారు అనేది కామెంట్ చేయండి. చెప్పాను కదా నాంపల్లి స్టేషన్ బ్యాక్ సైడ్ అని వచ్చి. సో ఇది చూడండి, ఈ నాంపల్లి స్టేషను. సో నాకు ఇప్పటి వరకు గుర్తుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు, వాళ్ళకి అడిగితే ఏమో తెలియదు అంటారు. బట్ నాకు స్టిల్ నేను ప్రతి మూమెంట్ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ గుర్తుపెట్టుకున్నా అండ్ ఇప్పటికి కూడా గుర్తుంది నాకు. సో ఫ్రెండ్స్, మీ 10th క్లాస్లో కూడా మీ టీచర్స్ టూర్కి తీసుకెళ్తారు కదా, సో ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నా, సో ఎలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను అనే విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.